reforms to strengthen parties so that they perform their function well. మీకు అర్థం ఏంటంటే అమ్మా, సో కొన్ని చేంజెస్ కానీ కొన్ని రీఫార్మ్స్ కానీ తేవాలి. అవి చేస్తే పొలిటికల్ పార్టీస్ బాగా బెటర్ అవుతాయి, వర్క్ చాలా బాగా పనిచేస్తాయి డెమోక్రసీలో. పొలిటికల్ పార్టీస్ కొన్నిసార్లు వాళ్ళు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు, కరప్షన్ అని, పార్టీని మార్చడం కానీ, కరెక్ట్ గా ఉండరు, ట్రాన్స్పరెన్సీగా ఉండరు. సో ఇలాంటివన్నీ చేంజ్ చేయాలి. సో అవే సమ్ రీఫార్మ్స్, అవన్నీ చేంజ్ చేస్తే టు స్ట్రెంగ్తన్ పార్టీస్ అన్ని స్ట్రెంగ్త్ అవుతాయి. సో దట్ దే పర్ఫార్మ్ దే ఫంక్షన్ వెల్. రీఫార్మ్స్ అంటే ఏంటి? మేక్ చేంజెస్ ఇన్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, అదే రీఫార్మ్స్ అంటే. పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వెల్ అంటే ఏంటి అసలు? దానికి అర్థం తెలుసా? వారి విధులను చక్కగా నిర్వర్తించడం. స్ట్రెంగ్తన్ పార్టీస్ అంటే పార్టీలను దృఢంగా ఉంచడం. ఫస్ట్ అది క్వశ్చన్. యాంటీ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? సో యాంటీ డిఫెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని డిసిప్లిన్ గా ఉంచడం, లీగల్ గా ప్రివెంట్ చేయడం. పొలిటీషియన్స్ ఏదైనా ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మారితే పొలిటీషియన్స్ వాళ్ళని లీగల్ గా డిసిప్లిన్ లో ఉంచడం, అదే యాంటీ డిఫెక్షన్. సో ది కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ టు ప్రివెంట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఫ్రమ్ చేంజింగ్ పార్టీస్. ఓకేనమ్మా. సో కాన్స్టిట్యూషన్స్ అంటే రాజ్యాంగం. వాస్ అమెండెడ్ అంటే, అమెండెడ్ అంటే ఏంటి? కొన్ని మార్పులు చేయడం, చిన్న చిన్న మార్పులు చేయడం. ప్రివెంట్ అంటే తొలగించడం, అడ్డుకోవడం, తొలగించడం. అండ్ ఎలక్టెడ్ అంటే ఏంటి? ఎన్నుకోవడం. ఎంఎల్ఏస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఫ్రమ్ చేంజింగ్ పార్టీస్, పార్టీలు మారుతున్నవారు. నౌ ది లా సేస్ దట్ ఇఫ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ చేంజెస్ పార్టీస్, he or she will lose the seat in the legislature. లెజిస్లేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై లెజిస్లేటర్? అదొక బిగ్గెస్ట్ శాసనసభ అంటే మన పార్లమెంట్. సో ఈ రెండు పాయింట్లకి మీనింగ్ ఏంటమ్మా ఒకసారి చెప్తాను చూడమ్మా. ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉంది, మన కాన్స్టిట్యూషన్స్ లో ఉంది, ఎమ్మెల్యేస్ ని ఎంపీస్ ని స్టాప్ అనేది చేయడం, స్టాప్ చేయొచ్చు ఎప్పుడైనా వాళ్ళు పొలిటికల్ పార్టీని చేంజ్ అయినప్పుడు, ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత. ఇంకా ఏం చెప్తుందంటే, ఎలక్టెడ్ లీడర్స్ అనే వాళ్ళు పొరపాటున పార్టీ మారినప్పుడు, డబ్బు కోసమో పవర్ కోసమో పార్టీ మారితే వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ అనేది తీసుకోవాలని చెప్తుంది. ఈ ఫస్ట్ పాయింట్. ఇంకా ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పొరపాటున పార్టీలో చేంజ్ అయితే ఎన్నికైన తర్వాత వాళ్ళ సీట్ ని కోల్పోతారు లెజిస్లేటర్ లో, శాసనసభలో అంటే పార్లమెంట్ లో. అది యాంటీ డిఫెక్షన్ మీనింగ్ ఈ 2 points కి. నెక్స్ట్ అఫిడవిట్. వాట్ ఈస్ మీన్ బై అఫిడవిట్? రిటర్న్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ హూ కాంటెస్ట్స్ ఎలక్షన్స్ టు file an affidavit giving details of his poverty and criminal cases pending against him. ఈ పాయింట్ కి అర్థం ఏంటమ్మా? మ్యాండేటరీ. వాట్ ఈస్ మీన్ బై మ్యాండేటరీ? తప్పనిసరి అని, కంపల్సరీ అని. సో నెక్స్ట్ ఎవ్రీ క్యాండిడేట్ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్సన్ వాళ్ళ జాబ్ కోసం అప్లై చేస్తారు చూసారా, ఎలక్షన్స్ కోసం ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు క్యాండిడేట్స్ అంటారు. కాంటెస్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? కంటెస్ట్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ లో పాల్గొనడం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ లో వొకాబులరీ చెప్పాను. ఈ పాయింట్ కి ఏం చెప్తున్నాడంటే, ఈ పాయింట్ కి మీనింగ్, ప్రతి అభ్యర్థి తన ఆస్తి వివరాలు అండ్ తనపై ఉన్న క్రిమినల్ కేసులు వివరాలను తెలియజేస్తూ రిటర్న్ అఫిడవిట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ దాఖలు చేయడం అనేది తప్పనిసరి అని చెప్తుంది. అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, డన్. సో ఇంకా ఏం చెప్తుందంటే ఈ పాయింట్, పీపుల్ కి హెల్ప్ చేయాలి. హానెస్ట్ లీడర్స్ పీపుల్ కి హెల్ప్ చేస్తుంది, ఒక హానెస్ట్ లీడర్ చూస్ చేయడానికి. అది అఫిడవిట్. ఓకేనమ్మా, డన్. సో ఇది ఇంకా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా రాజకీయ నాయకులు ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తే అవన్నీ తెలిసేలా చేస్తుంది అఫిడవిట్. అఫిడవిట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్. ఓకేనమ్మా, డన్. ఎలక్షన్ కమిషన్ పాస్డ్ ఆన్ order making it necessary for political parties to hold their organizational elections and file their income tax returns. Passed అంటే ఏంటి? ఆమోదించడం. మేకింగ్ ఇట్ నెసరీ అంటే అర్థం ఏంటి? దాన్ని అవసరం చేయడం. సో పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు ఎలక్షన్ లో పాల్గొనడానికి, పోటీ చేయడానికి. అదే పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ నిర్వహించాలి. సో ప్రతి రాజకీయ పార్టీ వారి యొక్క స్వంత పార్టీలోనే ఎన్నికలను నిర్వహించాలి. సో పార్టీ సభ్యులు తమ నాయకులను ఎన్నుకోవడానికి ఓటు వేయాలి. సో ఒక వ్యక్తి కంప్లీట్ గా పార్టీని నడపకూడదు. సో
పార్టీలు తమకు ఎంత డబ్బు అందజేస్తారో ప్రభుత్వానికి తెలియజేయాలి. సో ఆ డబ్బును వారు ఎలా ఖర్చు చేస్తారో కూడా స్పష్టంగా చూపించాలి. ఇది దాచిన డబ్బు మరియు అవినీతిని కూడా నిరోధిస్తుంది. అది పాయింట్ కి అర్థం. ఓకేనా, డన్. నెక్స్ట్, regulate the internal affairs of the political parties. It should be made compulsory for political parties to maintain register for its members and to follow its own constitution. The government should give political parties to support their election expenses. Next, regulate. Regulate అంటే ఏంటమ్మా? Regulate అంటే కంట్రోల్ చేయడం. ఓకేనమ్మా. ఇంటర్నల్ అఫైర్స్. ఇంటర్నల్ అఫైర్స్ అంటే ఏంటి తెలుసమ్మా? అంటే అంతర్గత వ్యవహారాలు, అంటే హోమ్ అఫైర్స్. సో ఇంటర్ పార్టీ అఫైర్స్ అవన్నీ కూడా అంటారు. సో పొలిటికల్ పార్టీస్ అంటే మీకు తెలుసు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్ టు పార్టిసిపేట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్, అదే పొలిటికల్ పార్టీస్. రిజిస్టర్ అంటే ఏంటి? నమోదు చేయడం. సో ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటమ్మా? స్టాఫ్ సాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ కూడా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. పాయింట్ ఏంటి తెలుసమ్మా? సో రాజకీయ పార్టీలు అంతర్గత వ్యవహారాలు సక్రమంగా ఉండాలి. సో ఇంకా అందుకోసం పార్టీలు తమ సభ్యులు రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించడం అనేది కంపల్సరీ చేయాలి. సో ఇంకా ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ప్రతి పార్టీ తమ సభ్యులు స్పష్టమైన లిస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనివల్ల ఎవరు పార్టీ సభ్యులు, ఎవరు పార్టీ ఎన్నికల్లో ఓటు వేయగలరో తెలుస్తుంది. ఇంకా పార్టీలు తమ సొంత రాజ్యాంగాన్ని కూడా పాటించాలి. ప్రతి రాజకీయ పార్టీకి తమకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. సో అవి కంపల్సరీ పాటించాలి. ఈ నియమాలు తప్పకుండా పాటించాలని ఈ యొక్క నిబంధన చెప్తుంది, ఈ యొక్క పాయింట్ చెప్తుంది. పార్టీ నాయకులు తన సొంత సౌకర్యం కోసం నియమాలు అనేది బ్రేక్ చేయకూడదు, ఉల్లంఘించకూడదు. పార్టీ లోపల క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. అన్యాయ నిర్ణయాలు, అధికారం దుర్వినియోగం కూడా తగ్గుతుంది. ఇలా చేస్తే ప్రజలందరూ వాళ్ళ రిజిస్టర్ ని కంపల్సరీ మెయింటైన్ చేస్తే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటది. సో పార్టీ మరింత ప్రజాస్వామ్యంగా కూడా ఉంటది మరియు సక్రమంగా కూడా నడుస్తుంది. ఓకేనమ్మా. సో పార్టీలు తమ సభ్యుల జాబితా ఉంచి తమ సొంత విషయాలను పాటించాలి. దీనివల్ల పార్టీ లోపల ట్రాన్స్పరెన్సీగా పెరుగుతుంది. ఓకేనమ్మా, డన్. సో పార్టీస్ కి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత మనీ అనేది ఇవ్వాలి వాళ్ళ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కోసం. ఎలక్షన్ ఎక్స్పెన్స్ అంటే స్టాఫ్ సాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజింగ్ వాటికి. సో ఎగ్జాంపుల్ పెట్రోల్ రూపంలో పేపర్స్ కోసం వాటన్నిటి కూడా గవర్నమెంట్ ఎంతో కొంత మనీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇదమ్మా సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్థెన్ పార్టీస్ సో దట్ దే పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వెల్. సో ఓకే అండర్స్టాండ్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. ఈ యొక్క ఆన్సర్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే గానీ లేదంటే ఒక ఎంపీ గానీ వాళ్ళ పార్టీ చేంజ్ అవుతున్నప్పుడు ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఎమ్మెల్యే లేదా ఎంపీ గానీ పార్టీ మారితే పార్టీ మారకుండా నిలిపివేస్తుంది. ఓకేనమ్మా, అదే యాంటీ డిఫెక్షన్. ఇంకా అఫిడవిట్ అంటే ఏంటి తెలుసమ్మా? అంటే అది ఒక రిటర్న్ స్టేట్మెంట్ అన్నమాట. ప్రతి ఎన్నికల అభ్యర్థి తప్పనిసరిగా అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ అంటే ఏంటి? రిటర్న్, లిఖిత వాక్మూలం అంటే రిటర్న్ స్టేట్మెంట్ అన్నమాట. సో ప్రతి ఎన్నికల అభ్యర్థి తప్పనిసరిగా ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అందులో వారి యొక్క ఆస్తులు మరియు వారి మీద ఉన్న క్రిమినల్ కేసులు కంపల్సరీ ఉండాలి. అప్పుడు ఓటర్లు నిజమైన సమాచారాన్ని తెలుసుకోగలరు. ఓకేనమ్మా. సో అదే అఫిడవిట్. ఇంకా ఎన్నికలు సంఘం ఏమని చెప్తుందంటే, ఎన్నికల సంఘం అంటే ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ ఏమని చెప్తుందంటే, ప్రతి రాజకీయ పార్టీ అధికారిక ఇంటర్నల్ అఫైర్స్ అంతర్గత ఎన్నికలు నిర్వహించాలి. తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పైన కూడా చేయాలి. సో ఇది పార్టీని మరింత రెస్పాన్సిబుల్ గా నిజాయితీగా ఉంచుతుంది. సో దెన్ పార్టీలు అంతర్గత వ్యవహారాలను కంట్రోల్ చేయాలి. రాజకీయ పార్టీలు తమ సభ్యుల జాబితా స్పష్టంగా ఉంచాలి. తమ పార్టీ రూల్స్, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ని పాటించాలి. ఇది పార్టీ పనిచేయడాన్ని క్రమబద్ధంగా చెప్తుంది. ఇంకా ఏం చేయాలంటే ప్రభుత్వం పార్టీలకు ఎంతో కొంత డబ్బు అనేది ఇవ్వాలి. ఎన్నికల ఖర్చుల కోసం పెట్రోల్, పేపర్ ఇలాంటి వాటికి డబ్బుని కల్పించాలి. ఇలా ఇవ్వడం ద్వారా అక్రమ ఖర్చులు తగ్గిపోతాయి, ఎన్నికలు న్యాయంగా జరుగుతాయి. సో ఇదమ్మా ప్రతి పాయింట్ కి explanation. Hope you understand. Suggest some reforms to strengthen parties so that they perform their function well. Hope you understand. Thank you.